హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన వీడియోలో ఒక కమ్మనైన ఫ్రై రెసిపీని చూద్దామండి. గోరు చిక్కుడు తాళింపు అనమాట. గోరు చిక్కుళ్ళు అంటారు, మటిక్కాయలు అంటారు, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు వీటిని. ఈ పొడి వేసి చేసామంటే ఈ గోరు చిక్కుడు తాళింపు చాలా రుచిగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్కి కానీ, రాగి సంగటి, చపాతి, వైట్ రైస్కి కూడా సూపర్గా ఉంటుందండి. మరి అయితే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కమ్మగా గోరు చిక్కుడు తాళింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసేద్దాం పదండి. నేను ఇక్కడ ఒక పావు కేజీ గోరు చిక్కుడుకాయలను తీసుకున్నాను. మరీ ముదురుగా లేకుండా చూసుకోవాలి. గోరు చిక్కుడుకాయలకి ఇలా ఈనెలన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్గా తుంపేసాను నేను. ఇంకా చిన్న చిన్న పీసెస్గా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తుంపేసుకున్న ఈ గోరు చిక్కుడుకాయలన్నిటిని ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని గోరు చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 1-2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. గోరు చిక్కుడుకాయలు ఉడికే లోపల తాళింపుకు కావలసిన పొడిని మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పొడి వేసి చేసామంటే తాళింపు సూపర్గా ఉంటుందండి. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన ఎండు కొబ్బరిని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. ఒక చిన్న కప్పు పుట్నాల పప్పును వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు కారం ఎంత తినగలరో దానికి తగినట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి, అది సరిపోదు. ఇంకాస్త సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేశాక ఒక 7-8 వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి వేసేసుకొని మరోసారి మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు గోరు చిక్కుడుకాయల తాళింపుకి పొడి రెడీ అయిపోయింది. 2 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత చూసామంటే గోరు చిక్కుడుకాయలు ఉడికిపోయాయి. ఈ వాటర్ అంతా ఇప్పుడు ఫిల్టర్ పట్టేసుకోవాలి. చిల్లులు గరిటెలో వేసామంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని వేయించుకుందాం. ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకుందాం. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలను వేసేసుకుందాం. గోరు చిక్కుడుకాయలు వేసాక లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ చక్కెర వేస్తున్నాను. చక్కెరకు బదులుగా కొద్దిగా బెల్లమైనా వేసేసుకోవచ్చు. ఇలా కొద్దిగా చక్కెర కానీ బెల్లం కానీ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల గోరు చిక్కుడు ఫ్రై రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసేసుకుందాం. లో ఫ్లేమ్లోనే ఈ పొడి వేసాక పొడి కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలకు ఆ పొడి అంతా బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఫైనల్గా ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం. కమ్మనైన గోరు చిక్కుడు ఫ్రై రెసిపీ మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఈ గోరు చిక్కుడు తాళింపును వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని రాగి సంగట్లో తిని చూడండి. వావ్, సూపర్గా ఉంటుందండి. ఫ్రైడ్ రైస్లో కానీ, చపాతీ, రోటీ, పుల్కా, వైట్ రైస్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో గోరు చిక్కుడుకాయ ఫ్రై రెసిపీని తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.